ఎర్ర గోంగూర బోటీ కర్రీ చేసుకోబోతున్నాను. ఎర్ర గోంగూర బోటీ కర్రీ కాంబినేషన్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ వేడి వేడి అన్నంలో ఎర్ర గోంగూర బోటీ కర్రీ వేసుకొని తింటుంటే అద్దరిపోయింది. బోటీ కూర కమ్మగా ఉందండి, పుల్ల పుల్లగా కమ్మగా. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చిన. ఏంటంటే ఎర్ర గోంగూర బోటీ కర్రీ చేసుకోబోతున్నాను. ఎర్ర గోంగూర బోటీ కర్రీ కాంబినేషన్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా సింపుల్గా టేస్టీగా ఈ బోటీ కర్రీని చేసేసుకుందామా? మరి చాలు ఫ్రెండ్స్, ముందుగా అలా కూర చేసుకోనికి పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. హోల్ గరం మసాలా వేసుకుందాం. సన్నగా కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈసారి నేను పొడవుగా కట్ చేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. సన్నగా కట్ చేసిన 2 చిన్న సైజు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు కూడా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మంచి గ్రేవీ కోసం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. గుప్పెడు పుదీనా వేసుకుందాం. మనం నాన్ వెజ్లో పుదీనా వేసుకోవటం వల్ల మంచి డైజెషన్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే 3/4 కిలో ఉన్న బోటీ తీసుకున్నాను. దాన్ని లైట్గా ఉడికించుకొని 4-5 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కొని చూడండి ఎంత నీట్గా ఉందో. అయితే నేను తీసుకున్న బోటీ అయితే ముదురుగా ఉంది. నేనైతే కుక్కర్లో వేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఒకవేళ లేతదైతే 5-6 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా సన్నగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నాను. అదే ఈ బోటీ. ఇప్పుడు ఈ బోటీ ముక్కలు వేసుకుందాం. మనం బోటీని క్లీన్ చేసుకోవడంలోనే దాని టేస్ట్ అర్థమైపోయింది. మనం ఎంత క్లీన్ చేసుకుంటామో అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఎర్ర గోంగూర వేసుకుందాం. నేను ఒక పెద్ద సైజు కట్టని ఇలా కాడలు లేకుండా మంచిగా తుంచి పెట్టుకున్నాను. మనకి గోంగూర తొందరగా మగ్గిపోయిద్ది, ఎక్కువ టైం పట్టదు. మనం పైన కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇట్లా వాటర్ చల్లుకుందాం, ఎందుకంటే తొందరగా మగ్గిపోయిద్ది. ఒకసారి కలుపుకుందాం మొత్తాన్ని. మూత పెట్టేసుకొని గోంగూర మెత్తపడేంత వరకు మరొక 5 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి గోంగూర కూడా మంచిగా మెత్తగా అయిపోయింది. మంచిగా స్మాష్ అయిపోయింది కూరలో. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందాం. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పట్టుద్ది.
ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారం అంతా కలిసేలాగా. ఉప్పు కారం అంతా మంచిగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాం. కూర కూడా కొద్దిగా ఉడకాలి కాబట్టి నేను వాటర్ పోసుకున్నాను. ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకుందాం. బాగుంది, కరెక్ట్ సరిపోయింది. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. మనకి ఎంతో టేస్టీ అయిన ఎర్ర గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయింది. ఈ లోపు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కూర ఉడికిపోయింది, ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, కూర అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. మంచి చికెన్ గ్రేవీ వచ్చింది. ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. చూడండి, మంచిగా దగ్గరకు వచ్చింది కూర మాత్రం. చూడండి, ఇందులో ధనియాలు, కొబ్బరి కొడక పొడి వేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర వేసేసుకుందాం. ఈ ఎర్ర గోంగూర బోటి కాంబినేషను రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా బోటి కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే పొయ్యి బంద్ చేసుకుంటున్నా. అయిపోయింది కూర అయితే. పక్కన వేడి వేడిగా అన్నం రెడీ అయింది. ఈ వేడి వేడి అన్నంలో ఎర్ర గోంగూర బోటి కర్రీ వేసుకొని తింటుంటే అద్దరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం, అది కూడా చూసేయండి. వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లో ఎర్ర గోంగూర బోటి కూర మంచిగా కలుపుకొని కాలుతుందండి. బోటి కూర చేసుకున్నాడు కొద్ది కష్టంతో కూడుకున్న పనండి. కష్టపడితేనేగా మనం ఆ టేస్ట్ని ఆస్వాదించేది. ఎర్ర గోంగూర ఫ్లేవర్ తోటి బోటి కూర కమ్మగా ఉందండి, పుల్ల పుల్లగా కమ్మగా. బోటిలో తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర బాగుంటుంది. ఫిదా మామూలుగా అండి, అందుకోండి మనం బోటిని ముందే ఉడికించుకున్నాక మంచిగా ఉడికిపోయింది. బోటి అయినా మటన్ అయినా అంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. మంచిగా ఉడికింది, టేస్ట్ కూడా ఎరగొట్టింది. తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.